సార్ ఈ రోజులలో అసలు చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం అంటే ఏదో గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లల్ని పేదవాళ్ళగా చూస్తారు. వాళ్ళు ఉన్నవాళ్ళు అన్న రిచ్ కిడ్‌లా ఫీల్ అయ్యి, ఆ ఫీలింగ్‌తో వాళ్ళకి లక్షలు లక్షలు పెట్టి చదివిపించినా అసలు ఇంగ్లీష్ రావట్లేదు వాళ్ళకు. ఆ ఇంగ్లీష్ భయం యువతను వెనక్కి నెట్టాలంటే ఎలా? ఇంగ్లీష్ అంటే యాక్చువల్‌గా అందరూ ఏమనుకుంటారంటే సబ్జెక్ట్ అనుకుంటారు. ఇంగ్లీష్ అంటే భాష. ఓ తెలుగులాగా, హిందీలాగా, ఉర్దూలాగా. అది కూడా ఒక చిన్న భాష అంతే. కానీ ఏం చేయాలి అనంటే ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. నీకు తెలుగు వచ్చిందనుకోండి, నువ్వు మహా అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటావు. నీకు హిందీ వచ్చిందనుకోండి, ఇండియా మొత్తం తిరుగుతావు. అదే ఇంగ్లీష్ వచ్చిందనుకోండి, ప్రపంచాన్ని చుట్టి రాగలవు. సో ఇంగ్లీష్ అనేది చాలా అంటే చాలా అవసరం. అయితే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినవా, గవర్నమెంట్ స్కూల్లో చదివినవా అని కంటే నీ ఇంగ్లీష్ నీకు ఎంత అవసరం. నేను రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక సార్ చెప్తా ఉంటాడు. సో ఇంగ్లీష్ ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ టైమ్, ఒక లాంగ్ అండ్ హాఫ్ ఇయర్స్. సరే ఓకే, కొందరు బిజినెస్ చేస్తారు 30 రోజులు ఇంగ్లీష్ అది అని, బట్ ఇట్స్ చాలా టఫ్ యాక్చువల్. కానీ మీరు దేనికోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించినవి అంటే నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది, ఒక ఫార్మా సంబంధించిన దాంట్లోకి వెళ్ళాలి. ఆ ఫార్మాకి సంబంధించిన కోడింగ్ సంబంధించిన మీకు ఇంగ్లీష్ కావాలి. నాకు తెలిసి ఎంత కొట్టినా 1500 నుంచి 2000 సెంటెన్సెస్ ఉంటాయి, అంతకంటే ఎక్కువగా ఉంటాయి. దాన్ని మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ లో చేయాలి. ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ చేయాలి. ఇంట్రొడక్షన్ నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్ వరకు ఒక ఈమెయిల్ ఎటికెట్స్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎవరైనా ఫోన్ మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి, మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇంటర్నేషనల్ స్కూలా గవర్నమెంట్ స్కూలా సంబంధమే లేదు. ప్రతి ఒక్కరు షైన్ అవ్వగలుగుతారు, ఫ్రమ్ షై టు షైన్. నేను చెప్పేది ఏంటంటే మీరు దేనికైతే రిలేట్ ఉంటుందో ఆ ఇంగ్లీష్ నేర్చుకోండి. డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్.